ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సహా 20 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలువురు ఐపీఎస్ అధికారులపై పురంధరేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వీరి స్థానంలో ఎవరెవరిని నియమించాలని కూడా ఆమె సూచించడంతో దీని మీద వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ పలువురు అధికారులపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అసలు ఎవరెవరిని నియమించాలో కూడా వారి ప్లేసుల్లో ఆవిడ చెప్పడం కూడా వైసీపీ జీర్ణించుకోలేని విషయం. వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ సంతోషిని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అధికార పార్టీకి ఉన్నతాధికారులు కొంత మద్దతు పలుకుతున్నారన్నటువంటి కారణంతో నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే మాత్రం ఉన్నతాధికారులకు సంబంధించి కూడా భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా దాదాపుగా 22 మంది ఉన్నతాధికారులు పై బదిలీ చేయాలంటూ కూడా ఆమె ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్లను కూడా బదిలీ చేయాలని చెప్పి కూడా ఆమె ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం పట్ల కూడా ప్రతిపక్ష అధికార పార్టీ నేతలైతే మాత్రం దీనిపై బగ్గుమంటా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సంబంధం లేని జిల్లాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు కూడా బదిలీ చేయాలంటూ కూడా పురంధేశ్వరి రాసినటువంటి లేఖకి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ నేతలు బగ్గుమంటా ఉన్నారు. వారు 10 స్థానాల్లో పోటీ చేస్తూ కావాలనే చంద్రబాబుకు మద్దతు పలికే విధంగా పురంధేశ్వరి ఈ రోజు ఎన్నికల సంఘానికి అయితే మాత్రం లేఖ రాశారని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి, డీజీపీ రాజేందర్ రెడ్డితో పాటు 2 ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉండడమే కాకుండా ముఖ్యంగా దీంట్లో ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయుల పైన కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే మాత్రం ఘాటైనటువంటి వ్యాఖ్యలు రాస్తూ ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఐపీఎస్ గా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డిపై కూడా దాదాపు 3 రకాలుగా ఆరోపణలు చేస్తూ కూడా ఈ లేఖలో కొన్ని కీలకమైనటువంటి మాటలు కూడా రాసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకోవచ్చు జిల్లాలో దాదాపుగా 5 ఎస్పీలతో పాటు 2 ఐఏఎస్లు కూడా బదిలీ అయినటువంటి నేపథ్యమే కాకుండా తాజాగా ఏదైతే డిఐజీలుగా ఉన్నటువంటి విజయరావు కావచ్చు, అమ్మిరెడ్డిలు కావచ్చు, సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కావడంతో కూడా వారిని వెంటనే బదిలీ చేయాలంటూ కూడా ఆమె కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికల కమిషన్ ఏదైతే భారత ఎన్నికల కమిషన్ కు పురంధేశ్వరి ఇచ్చినటువంటి లేఖపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందా, లేదంటే నిజంగానే బదిలీ వేటు వేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్ పవన్, థ్యాంక్ యూ.